2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనే చర్చ పార్టీ వర్గాల్లోనూ, అలాగే ప్రధానంగా పొలిటికల్ అనలిస్టులు కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, సమీకరణాలు అన్నీ కూడా చాలా వేగంగా మారుతున్నాయి. కాలానికి అనుగుణంగా చేంజెస్ అనేది వస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంపై ఒక చర్చ అనేది జరుగుతుంది. అదేంటంటే, వైఎస్ షర్మిల త్వరలో తన అన్న చెంతకు వైఎస్ఆర్సీపీలోకి షర్మిల. ఇది ఎంతవరకు వాస్తవమా కాదా అనేది తర్వాత విషయం. కానీ ఎందుకు ఈ రకమైనటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అనే దాని మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఒక సామెత ఉంది, నిప్పు లేకుండా పొగ రాదు అనేది. వాస్తవంగా రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా ఇప్పుడు గనక అంటే 2024 ఎన్నికల సందర్భంలో షర్మిల తన సోదరుడు జగన్తో కలిసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది అనేది అప్పట్లో చర్చ జరిగింది. ఇటువంటి క్రమంలో ఆ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం కావచ్చు, విభేదాలు కావచ్చు, పతాక స్థాయికి చేరాయి. కోర్టులకు వెళ్ళారు, ఇంకా కోర్టులో కేసులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆస్తికి సంబంధించి అనేక రకాలుగా. ఇటువంటి క్రమంలో 2019 ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం గుర్తు చేయాలి. ఎందుకనంటే, అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన సోదరుడు జగన్కు చేదోడు వాదోడుగా వచ్చినటువంటి ప్రతి కష్టంలో నేనున్నానంటూ షర్మిల ముందు వరుసలో ఉన్నారు. షర్మిలనే కాదు, జగన్ తల్లి విజయమ్మ కూడా ఎంతో మనోనిబ్బరాన్ని కలుగజేశారు పాదయాత్ర సందర్భంలో కానీ మిగతా విషయాల్లో కానీ. తర్వాత 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత జరిగినటువంటి మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, కుటుంబ వివాదాలు కావచ్చు, అన్నీ కూడా జగన్పై ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి. ఆ కారణంతోనే షర్మిలను, విజయమ్మను దూరం పెట్టారు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కనుక మనం పరిశీలిస్తే, రాజకీయంగా తనకు ఎదుగుదల లేకుండా చేసినటువంటి తన సోదరుడు జగన్పై తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి పరిస్థితి చాలా విషయాలు మనం చూసాం. అలాంటి సందర్భంలోనే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనేది ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీలో అంతంత మాత్రమే యాక్టివిటీ. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేటువంటి వారు ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించలా, ఒక వాయిస్ వినిపించలా. ఇటువంటి సందర్భంలో ఇక చేసే ఇది ఏమీ లేక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం జరిగింది. తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా తనకంటూ ఒక ప్రాతినిధ్యం లభిస్తుందని భావించారు. అయితే అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించింది హైకమాండ్. ఇలాంటి క్రమంలో అప్పటి నుంచి బాధ్యతలు స్వీకరించిన తదుపరి పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుసు మనందరికీ. అంటే
పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోలేక ఎక్కడా కూడా ఒక ఐక్యత కోసం పనిచేసినటువంటి సందర్భం లేదు షర్మిల. ఎప్పుడూ కూడా ఏ సభల్లో కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ తన సోదరుడి మీదే బాణం వేసినటువంటి పరిస్థితి. అనేక రకాల ఆరోపణలు, మరెన్నో విమర్శలు. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది, షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన రోల్ ఏంటి? ఇప్పటికే ఆమెపై అనేక రకాలుగా ఆరోపణలు. పార్టీలో కష్టపడి మొదటి నుంచి ఉన్నటువంటి వారికి ప్రాతినిధ్యం దక్కడం లేదు. షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమిస్తున్నటువంటి సందర్భంలో చాలామంది హైకమాండ్కి ఫిర్యాదులు చేశారు. షర్మిలను గనుక అధ్యక్షురాలిగా పెడితే మేము పని చేయలేం అని చెప్పి. అటువంటి వారు ఇప్పటికీ కూడా పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తూనే వారు ఏకపక్షంగా వెళ్తున్నారు, వారి ఆ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ. ఎక్కడ కూడా షర్మిలకు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇటువంటి క్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఈ రెండు కుటుంబాలను ఎలా అయినా సరే మనం కలపాలి అనే ఒక ఆలోచన చేసినట్లు, దానికి సంబంధించి ఎప్పటి నుంచో జగన్ ఒక ప్రతిపాదన చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా దానికి ముఖ్యమైనటువంటి కారణం. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే ఆస్తి వివాదాలు కావచ్చు, కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి గొడవలు కావచ్చు, వాటన్నిటినీ పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలి, అంతా కలిసి ఉంటే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక బలమైనటువంటి పొజిషన్కి వస్తుంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా వైఎస్ కుటుంబాన్ని అభిమానించేటువంటి వారు చెప్పినట్లు. ఎలాగో ఎందుకంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్లోంచి బయటకు వస్తే వేరే పరిస్థితి లేదు, ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి ఇది లేదు, సొంతంగా పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశమా అసలు ఉండదు. ఎందుకంటే ఒకసారి పార్టీని స్థాపించి ఏర్పాటు చేసి భంగపడ్డారు షర్మిల, అందరికీ తెలుసు. మరి ఏ పార్టీలోకి వెళ్తారు? ఏ పార్టీలోకి కూడా అవకాశం లేదు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, సొంత పార్టీలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిపై హైకమాండ్కు ఫిర్యాదు చేయటం ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఆమె మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, ఫిర్యాదు చేసినటువంటిది అఖండ మూవీకి సంబంధించి తెలంగాణలో టికెట్ల ధర పెంచడం అనేది అన్యాయం, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చెబితేనే రేవంత్ రెడ్డి విన్నారు. ఎందుకనంటే చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడిగా ఉన్నారు, పార్టీలు వేరైనప్పటికీ ఇప్పటికీ కూడా తన గురువుగా చంద్రబాబును చూస్తున్నారు రేవంత్ రెడ్డి అనే అంశాన్ని అక్కడికి తీసుకెళ్లారు హైకమాండ్కి. అంటే సొంత పార్టీయే, మరి జాతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కీలకమైనటువంటి పొజిషన్లో రేవంత్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రిగా, మరి ఆంధ్రప్రదేశ్లో ఆమె పిసిసి చీఫ్. మరి ఇటువంటి క్రమంలో ఒక సొంత పార్టీకి సంబంధించి అందులోనూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై హైకమాండ్కి ఫిర్యాదు చేయటం, ఇక్కడ చంద్రబాబు వ్యవహారాన్ని కూడా ప్రస్తావించడం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి షర్మిల వెళ్ళబోతున్నారు. ఇక్కడ విజయమ్మ కూడా ఈ మధ్య ఎక్కడ కనిపించట్లా. సరే, ఎన్సీఎల్టీలో కేసులు ఉన్నాయి, నడుస్తున్నాయి, దానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు వైఎస్ ఫ్యామిలీని అభిమానించేటువంటి వారు దాన్ని సెటరేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జగన్పై గతంలో నమోదైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి కేసులు ఉన్నాయి, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారు అనేది ఇప్పుడు కూడా ఆయన తాజాగా సిబిఐ కోర్టు హైదరాబాద్ వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, భవిష్యత్ కాలంలో ఏ రకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఒక టీంని సిద్ధం చేయాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు, దానికి సంబంధించి రైట్ పర్సన్ షర్మిల అన్నట్లు కూడా ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి.
ప్రతి కుటుంబంలో ఆస్తు తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. ఒక్క వైఎస్ ఫ్యామిలీలోనే అని చెప్పడానికి లేదు, ప్రతి కుటుంబంలో ఉన్నాయి. సెలబ్రిటీ కుటుంబాల్లో ముఖ్యంగా తాజాగా తెలంగాణలో ఏం జరిగిందో మనకు తెలుసు. కేసీఆర్ కుటుంబంలో కవిత వారిని విభేదించి బయటికి రావటం ఎంత నలుగుతుందో వ్యవహారం తెలుసు. ఇదేమీ ప్రత్యేకంగా వైఎస్ ఫ్యామిలీలోనే జరుగుతుందని చెప్పట్ల. సో ఇలాంటి క్రమంలో ఇటు పార్టీలో వ్యతిరేకత పెరుగుతుంది షర్మిలపై, సొంత పార్టీలో. ఇలాంటి సందర్భంలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షులను మార్చాలి, చీఫ్లను మార్చాలి అనే ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బాగా వినిపిస్తున్నటువంటి పేర్లు కిల్లి కృపారాణి, మస్తానవల్లి, పల్లం రాజు, ఇట్లా కొంతమంది ఉన్నారు సీనియర్లు. వీరిలో ఎవరికొకరికి అవకాశం దక్కొచ్చు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇక వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఇవన్నీ గొడవలు సాధారణమే. బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోదు. ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లు ఉన్నా, ఎన్ని ఘర్షణలు ఉన్నా ఎప్పటికైనా వారు ఒకే గూటి పక్షులు. అది రక్త సంబంధం. కాబట్టి వైఎస్ఆర్సీపీలోకి షర్మిల వస్తే వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి అంశం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియనటువంటి అంశం. కాబట్టి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది బాగా జరుగుతుంది, చూడాలి. ఇదే జరిగితే కనుక వైఎస్ఆర్సీపీలోకి షర్మిల వస్తే 2019 ఎన్నికలకు ముందు పార్టీ విజయం కోసం తన సోదరుడు సీఎం కావాలనే ఒక బలమైనటువంటి కోరిక ఏదైతే ఉందో, ఆలోచన ఉందో, ఆశయం ఉందో, అలాగే మళ్ళీ షర్మిల గనక ఒక ఆలోచన చేసి దానికి సంబంధించి ఓకే చెబితే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కేవీపీ రామచంద్రరావు, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మెలిగేటువంటి వ్యక్తి, ఆయనే దీనంతటినీ ఫాలోఅప్ చేస్తున్నారని తెలుస్తుంది. చూడాలి. ఇదే జరిగితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.